వచ్చేది వర్షాకాలం కనుక పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. వర్షంలో తడిస్తే ఫీవర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి. మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే ఎటువంటి ఫీవర్ కూడా దగ్గరికి చేరదు. ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే రాగి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి రాగి పిండితో రాగి కొబ్బరి బర్ఫీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ముందుగా కప్పుడు బెల్లం తురుము అయితే తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన బెల్లం కానీ బెల్లం పొడి కానీ తీసుకొని కప్పుడు బెల్లం పొడికి 2 కప్పుల నీళ్లు వేసుకుని కరిగించుకోవాలి. బెల్లం కూడా కప్పుడు తీసుకోలేదండి. కప్పుడు పిండికి 3/4 కప్పు ఉండేలాగా తీసుకున్నాను. తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. బెల్లాన్ని ఇలా పూర్తిగా నీటిలో కరగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకుంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. బెల్లం పాకం అనేది తీగ పాకం రానవసరం లేదండి. ఇలా కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా తీసుకోవచ్చు. ఇలా కరిగించుకున్న నెయ్యిలోకి 1/2 కప్పు ఉండేలాగా కొబ్బరి పొడి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఎండు కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు. ప్యాన్లోకి వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తం వేగిన తర్వాత దీనిలోకి అప్పుడు రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి వేసుకొని కొబ్బరి రాగిపిండిని కలిపి దోరగా వేయించుకోవాలి. రాగిపిండి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటి మాడిపోతుంది. రాగిపిండి వేగిందో లేదో తెలియాలి అంటే కమ్మటి వాసన అయితే వస్తుంది. కమ్మటి వాసన వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రాగిపిండిలోకి ముందుగా కరిగించుకున్న బెల్లం పాకాన్ని వడగొట్టుకుని వేసుకోవాలి. ఇలా వడగొట్టుకుని వేసుకున్నట్లయితే అడుగునేమైనా నలకలు ఉన్నా వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా బెల్లం పాకం మొత్తం కూడా రాగిపిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పాకం మొత్తం కూడా రాగిపిండికి పట్టాలన్నమాట. ఈ విధంగా మొత్తం రాగిపిండిని కలుపుకోవాలి. కలుపుకోవడం ఆపినట్లయితే ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని రాగిపిండి మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. ఇలా మధ్యలో 2-3 సార్లు నెయ్యి అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా నెయ్యి వేసుకుని కలుపుకొని దీనిని అయితే పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని దానిలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. రాగిపిండి వేసే ముందుగా ఇలా జీడిపప్పు పలుకులు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకుని మరీ మందంగా కాకుండా అలా మరీ పలుచగా కాకుండా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్లేట్ మొత్తం కూడా అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న రాగి బర్ఫీని కాసేపు చల్లారబెట్టుకున్న తర్వాత కొంచెం బిగుస్తుంది కదండి. ఇప్పుడు దీనిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, రాగి కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయినట్లే. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా తినేలాగా అంత మెత్తగా ఉంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది కదండి. రోజుకో రాగి బర్ఫీ తింటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.